వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ అక్షరాలు ఎలా రాయాలి, ఇంగ్లీష్లో బోర్డు ఎలా రాయాలి, అలాగే ఇంగ్లీష్ లెటర్స్ ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. అలాగే ఈ వీడియోలో మనం ఆయిల్ పెయింట్ వాడాము. ఆయిల్ పెయింట్తో ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా రాస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, బోర్డు రాయడం ఆయిల్ పెయింట్తో రాస్తున్నాను. ఇది రెడ్ కలర్, ఇది రాసే అక్షరం ఆర్. నా దగ్గర చిన్న బ్రష్తో డబుల్ గీస్తూ రాస్తున్నాను. అదే మనకు సింగిల్ బ్రష్ ఉంటే ఒకేసారి ఇలా అనగానే అది ఒకేసారితో పని పూర్తవుతుంది. నా దగ్గర చిన్న బ్రష్ ఉంది కాబట్టి, ఇది పెద్ద అక్షరాలు రాస్తున్నాను కాబట్టి డబుల్ అంటున్నాను. ఇలా ఇది ఓ రాస్తున్నాను. ఇలా రాస్తున్నాను గమనించండి. ఇలా రాయాలి. ఈ బ్రష్ కూడా కొద్దిగా కరెక్ట్ అయితే లేదు, నార్మల్ బ్రష్, అందుకనే ఇలా ఒక్కోసారి గీరెలు అనేవి వస్తున్నాయి. ఇలా చేసుకోవాలి, అప్పుడే మనకు మంచిగా వస్తుంది. ఇలా రాయాలి. ఇప్పుడు చూడండి, హెచ్ రాస్తున్నాను. మన దగ్గర కొద్దిగా పెద్ద బ్రష్ ఉన్న వాటికి ఇలా ఒకేసారి అంటే పని అయిపోయేది. ఇలా డబుల్ చేసే అవసరం ఉండకపోవు. చూడండి, హెచ్ రాస్తున్నాను. హెచ్, ఈ బ్రష్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నార్మల్ బ్రష్ ఇది. మళ్ళీ నేను ఐరన్ బోర్డు పైన రాస్తున్నాను. ఇది ఇనుప బోర్డు పైన రాస్తున్నాను. హెచ్. ఇప్పుడు ఐ రాస్తున్నాను. మనం ఏదైతే అక్షరాల ఫాంట్ ఏ సైజులో తీసుకున్నామో ఆ సైజులోనే అదే విధంగా మనం రాసే అక్షరాలన్నీ అదే విధంగా ఉండాలి. అన్నీ ఒకే మాదిరి ఉండాలి, ఒకే సైజులో ఉండాలి. అప్పుడే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇది ఎన్ను రాస్తున్నాను. మనకి ఇలా బోర్డు రాయాలంటే కొలతలు అనేవి చాలా అవసరం. మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో కొలతలు అనేవి తీసుకొని లైనింగ్స్ వేసుకున్న తర్వాత మనం ఏ సైజులో వస్తుంది అని ఒకసారి పెన్సిల్తో ఒక్కసారి మనం అక్షరాలు పూర్తిగా పడే వరకు పెన్సిల్తో ఒకసారి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత
అప్పుడు మనం పెయింట్‌తో రాయాలి. అక్షరాలు ఏ సైజులో వస్తున్నాయి దాని గురించే మనం ముందుగా పెన్సిల్‌తో ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఎన్ అయిన తర్వాత ఐ రాస్తున్నాను. అన్ని అక్షరాలు ఒకే సైజులో ఒకే వెడల్పుతో రాయాలి. మళ్ళీ స్పేస్ కూడా ప్రతి ఒక్క అక్షరానికి అంతే స్పేస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఎఫ్ రాస్తున్నాను. ఇప్పుడు ఎఫ్ రాస్తున్నాను. ఇలా మనం బ్రష్ అయితే పట్టుకోవాలి. బ్రష్ అనేది స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి మనం. ఎప్పుడు ఎక్కడ రాసినా కూడా బ్రష్ అనేది మన వైపు బోర్డు వైపు మన వైపు స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి బ్రష్. అప్పుడే మనం కరెక్ట్‌గా వేయగలుగుతాం. ఇది ఈ. ఈ అనే అక్షరం ఎక్కువగా ఇంగ్లీష్ అక్షరాలనేవి రాయడానికి చాలా ఈజీ. అడ్డం గీతలుంటాయి, నిలువు గీతలుంటాయి. అంతే తప్పించి దీనిలో ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఓ అనే అక్షరం రౌండ్ వస్తుంది. జి అనే అక్షరం రౌండ్ వస్తుంది. డి అనే అక్షరం రౌండ్ వస్తుంది. క్యూ అనే అక్షరం రౌండ్ వస్తుంది. తర్వాత అన్నీ నిలువు, అడ్డం. అంతే. అన్నీ గీతలతోనే ఇంగ్లీష్ రైటింగ్ అనేది అయిపోతుంది. చూడండి మళ్ళీ ఈ అక్షరాలైన తర్వాత మీకు ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టీ రాస్తున్నాను. ఇలా రాసుకోవాలి. ఏం తొందర లేకుండా సులువుగా, స్లోగా రాసుకోవాలి. కస్టమర్ మనకు ఎప్పుడైతే ఈ టైంలో కావాలంటాడో అప్పుడు మనం కొద్దిగా ఫాస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇది ఐ. ఇది ఇనుప బోర్డు కాబట్టి ఇలా సపోర్ట్ కోసం అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎల్ రాస్తున్నాము. ఇదొక ఫెర్టిలైజర్ షాపు బోర్డు. ఎల్. ఇలా స్లోగా రాసుకోవాలి. చూడ్డానికి కూడా అందంగా కనిపించేటట్టు రాయాలి. చూడండి ఇలా నీట్‌గా చేస్తూ పోవాలి. అప్పుడే మనకు అందంగా కనిపిస్తాయి. ప్రతి అక్షరము ఎంత వెడల్పు ఉంది, ఏ సైజులో ఉంది, మనం ఎంత స్పేస్ ఇవ్వాలి, ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకొని రాయాల్సి ఉంటుంది.
అదే మనకు చాలా ముఖ్యం. చూడండి ఇప్పుడు జెడ్ అనే అక్షరం రాస్తున్నాను. జెడ్ అనే అక్షరం ఎలా రాస్తున్నానో చూడండి. ఇలా మనం రాయాలి. ఇలా రాస్తుండాలి. ప్రతి ఒక్క అక్షరం సైజు కూడా అదే వెడల్పుతో అంతే అందంగా రాయాలి. అప్పుడే మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం అందరికీ ఇప్పుడు మనం రాసేది ఇలా రాయాలి. ప్రతి ఒక్కటి కూడా మనం చాలా అందంగా రాయాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. ఇలా సూపర్‌గా రాసుకోవాలి. ఇది ఆర్. అలా 6 రాయాలి. ప్రతి ఒక్కటి కూడా మనం గమనించాలి. ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ మనం బోర్డు అనేది రాసుకోవాలి. అది ఎస్. మనం రాసేది ఇది ఇనుప బోర్డు పైన. ఇలా ఎస్ అనేది ఇలా రాస్తున్నాను. ఇలా దాన్ని మళ్ళీ లావుగా చేయాలి. వెడల్పు తీసుకోవాలి. ఇలా చూడండి, ఇవి చాలా సింపుల్‌గా రాయొచ్చు. గ్రీన్ కలర్‌తో రాస్తున్నాను. ఇలా ఈజీ అక్షరాలు ఇవి. ఇలానైతే మనం ఈజీగా రాసుకోవాలి. ఇలాంటి అక్షరాలు మనకు రాయడానికి ఈజీ. అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఎక్కువగా అందరూ ఇలాగే రాయడానికి ఇష్టపడతారు. చూడండి ఎంత ఈజీగా పని అయిపోతుందో. మళ్ళా నేను బ్రష్ కూడా ఎలా ఎక్కడ పట్టుకున్నాననేది కూడా మీరు గమనించాలి. చూడండి ఈజీగా ఇలా రాసేయచ్చు. ఇలాంటి ఫాంట్ అక్షరాలనేవి కూడా ఏ అక్షరం ఎలా రాయాలి అనేది కూడా తెలిసుండాలి. మనం ఏ ఫాంట్ అయితే రాస్తున్నామో అన్నీ అదే విధంగా అన్ని అక్షరాలు అదే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఎలా అన్ని అక్షరాలు ఒకే రకంగా కనిపిస్తున్నాయో. మనం ఏ ఫాంట్ ఏ సైజులో ఎలా తీసుకుంటామో ప్రతి ఒక్క అక్షరం కూడా అలానే ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే రాయాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. చూడండి ఇలా రాసిన తర్వాత మనం షేడింగ్ ఇస్తున్నాము.
వైట్లో కొద్దిగా బ్లాక్ మిక్స్ చేసి షేడింగ్ అనేది ఇలా ఇవ్వాలి. ప్రతి ఒక్క అక్షరానికి ఏ సైజులో వేస్తున్నామో ఆ సైజులో, మళ్ళీ ప్రతిదానికి కింద ఏ సైజులో ఎంత వస్తుందో అంత రాయాలి. షాడో అనేది ఇలా ఇవ్వాలి. చూడండి, అక్షరంలో కింది భాగంలో వెడల్పు చేస్తున్నాను. అదే పక్క భాగంలో ఇలా ఒక గీతలాగా చేస్తున్నాను. ప్రతి అక్షరానికి కూడా అలాగే చేయాలి. ఏ ఒక్క అక్షరానికి కూడా వేరే మాదిరిగా చేయరాదు. అన్నిటికీ ఒకేలాగే చేయాలి, ఒకేలాగే ఉంచాలి. అప్పుడే షాడో అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. మళ్ళీ మనం కస్టమర్ ఎలా తొందర పెడితే అంత తొందరగా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకు పని అనేది వస్తుంది కాబట్టి ఇలా షాడో అయితే ఇలా చేసేయాలి. అప్పుడు అక్షరాలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి.